జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకం చేశాడు కానీ డెవలప్మెంట్ ఏం చేయాలా, మంచి చేయలేదని కూటమి ప్రభుత్వం అంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశారు. అరాచకాలు చేసి ఇలా అరాచకాలు చేయడానికి మీకు అవకాశం ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల పథకాల్లో నాడు నేడు స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళ కంటే ధీటుగా అమ్మఒడి, ప్రతి పేదవాళ్ళు చదువుకునే విధంగా తల్లిదండ్రులు మనీ ఉంటే పిల్లల్ని పనికి పంపించకుండా బడికి పంపిస్తారనే కాన్సెప్ట్తో తల్లులకి అకౌంట్లో డబ్బులు వేసి పిల్లల్ని చక్కగా ఇంగ్లీష్ మీడియం ఇచ్చి 8th క్లాస్ నుంచే ట్యాబ్లు ఇచ్చి టోఫెల్ టెస్టులు, అది బీఎడ్ ఇప్పుడు ఎప్పుడో బీఈడీలు చేసిన వాళ్ళు కూడా టోఫెల్ టెస్ట్లో ఎంట్రన్స్ పాస్ అవ్వలేరు. అలాంటి టోఫెల్ టెస్ట్ తీసుకొచ్చి 3వ తరగతి నుంచే ఇస్తున్నాడంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్తో పాటుగా విదేశాలకు పోవడానికి సామాన్యులకు ఎంత అందుబాటులో తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇప్పుడు ఉంది పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ పరిపాలన ఎలా ఉందనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే పవన్ కళ్యాణ్కి ఒకప్పుడు మేము అభిమానులమే. అభిమానం వేరు, పార్టీలు వేరు. కానీ నేను ఒక్క అవకాశం అసెంబ్లీకి వెళ్ళి దడదల్లాడిస్తానన్న వ్యక్తి ఇవాళ మౌనంగా వేడుకలు చూస్తున్నాడు. నా పిల్లలు క్రిస్టియన్స్, నా పిల్లలు పుట్టింది చర్చిలకు వెళ్తారని చెప్పే పవన్ కళ్యాణ్ ఇవాళ రోజు వచ్చిన దగ్గర నుంచి హిందుత్వం పేరుతో కుల మతాల మధ్య గొడవలు జరుగుతున్నాయి, వాటిని లేపుతున్నారు. ఇది సమస్య పెద్దది కాకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. పర్సనల్గా తీసుకొని ప్రతిదాన్ని టార్గెట్ చేసి ఒక్కొక్కరు వ్యక్తిగతంగా రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తే తర్వాత డెడ్ బుక్ రాజ్యాంగం వచ్చింది. మీరు ఇది రెడ్ బుక్ ఉందనుకోమాకండి, తర్వాత డెడ్ బుక్ రెడీగా ఉండిద్ది, అక్కడ దాకా తెచ్చుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వేలో వెళ్ళదలుచుకోలేదు కాబట్టే ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో, ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. మొన్న నారా చంద్రబాబు గారికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకొని అలాంటి పాలన అందిస్తారు, అనుభవం ఉన్న వ్యక్తి అనుకోనే ఇచ్చారు ప్రజల తీర్పు. దాన్ని మీరు గౌరవించి ప్రజలకు మంచి చేయాలి కానీ ఇలాంటి పాలన కాదు అందించాల్సింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డెవలప్మెంట్ తెలియదు, మేము వచ్చాకే ఈ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా మేము వచ్చాకే వస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు. డెవలప్మెంట్ అంటే ఏంటన్నా? అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? పల్లెల నుంచి కదా అభివృద్ధి రావాల్సింది. పల్లెల్లో బాగుంటే కదా అభివృద్ధి వచ్చేది. పల్లెల్లో ప్రజలందరూ బాగున్నారు, సంక్షేమ ఫలాలు బాగా అందినాయి. కరోనాలో అభివృద్ధి ఎక్కడ ఉంది మరి? ఇప్పుడు అభివృద్ధి అంటే ఎన్ని వేల కోట్లతో ఇక్కడ అభివృద్ధి ఎంత అయిందన్న చూడండి. అమరావతిలో వెళ్ళి మేము చెప్పడం కాదు కదా, లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీకు కెమెరాలు అన్నీ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఎట్లా ఉండిందంటే మొన్న మెడికల్ కాలేజీ కానీ కట్టిన కాలేజీలను కట్టలేదని అబద్ధం అన్నట్టుగా ఉండిద్ది. పోకలు సృష్టించడం కాదు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల. కానీ ఈ మెడికల్ కాలేజీల వల్ల సరైన విద్యా వైద్యం రాదు, ప్రైవేటీకరణ చేస్తేనే వస్తుంది అనేది టీడీపీ వాళ్ళు చేస్తున్న వాదన కదా. సరైన విద్యా వైద్యం రాదన్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షల నుంచి 25 లక్షలకు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ఉండే టైంలో. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైంకి 25 లక్షలకు ఉంది. ఆ 25 లక్షల ఆరోగ్యశ్రీతో పాటు ఇప్పుడు వెళ్ళి చూపించుకోండి, ఆరోగ్యశ్రీ వర్తించట్లా. చాలా హాస్పిటల్స్ లేవు. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవాలి. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ఆరోగ్యానికి పార్టీకి సంబంధం ఏమైనా ఉండిద్దా? గ్రామ పార్టీ అధ్యక్షుడు పెట్టాలా, మండల అధ్యక్షుడు పెట్టాలా, ఎవరెవరో పెట్టాలా? సీఎం రిలీఫ్ ఫండ్కి ఆరోగ్యానికి సంబంధాలు ఏమైనా ఉంటాయండి? పార్టీలు వేరైనా కావచ్చు, సామాన్యుడికి అందుబాటులో వైద్యం ఉండొద్దా? ఏమండి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఎదుగుతున్న నాయకుడు కదా, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆలోచించాలి కదా. ఇది ప్రజలు మంచి చేసే ఉద్దేశం. ఒక్క అవకాశం అన్నారు, అసెంబ్లీకి పంపించారు ఒక్క అవకాశం. ఒక్కసారైనా ప్రభుత్వం వ్యతిరేకించారా? మీరు వ్యతిరేకించి క్వశ్చన్ చేయాలి కదా.